ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలవడం పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగాన ఉందని మురిసిపోయారు. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత టీ20 వరల్డ్ కప్ ను గెలవడం అద్భుతం, అమోఘమని కొనియాడారు. భలే ఆడా విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్, అక్షర్, హర్షదీప్ అన్నింటికి మించి సరైన సారథి రోహిత్ శర్మకు తిరుగులేని ఆట తీరు కనబర్చిన యావత్ జట్టుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని చిరంజీవి తెలిపారు. ఇక నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ అదర్హో అనిపించాడంటూ ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ కప్ మనది అంటూ హర్షం వ్యక్తం చేశారు. బ్లూ జెర్సీలు ధరించిన మన హీరోలు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్లని కొనియాడారు. టీమిండియాకు శిరస్సు ఉంచి వందనం చేస్తున్నారని మహేష్ బాబు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో టీమిండియా విన్యాసాలు మామూలుగా లేవని కితాబిచ్చారు. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయం పట్ల అమిత గర్వంతో పొంగిపోతున్నారని మహేష్ బాబు తెలిపారు. జై హింద్ అంటూ తన ట్వీట్ ను ముగించారు. ఇక రెండవసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకొని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు జనసేనాని. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో జట్టు మొత్తం సమిష్టిగా రాణించిన తీరు అద్భుతమన్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని జయించి సగర్వంగా ప్రపంచ కప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్ లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.